నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. పీఆర్సీపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన. 30% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ప్రకటించడంతో ఉద్యోగుల సంబరాలు. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి అని ప్రశంసలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ సర్టిఫికెట్స్తో ఓట్లు నమోదు చేయించారన్న బీజేపీ నేత రామచంద్రరావు. సిబిఐ విచారణ చేపట్టాలంటూ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు. అసెంబ్లీ ముందు తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆందోళన. బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించలేదని నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చేతబడి కలకలం. 3 వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి చిన్న పాపను రక్షించిన గ్రామస్తులు. ఇక డీటెయిల్ చూస్తే పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 30% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలుకు రానున్నట్లు ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాజా పీఆర్సీతో 9, 17, 797 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించారని, కరోనా ఆర్థిక మాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యమైందన్నారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతున్నట్టు తెలిపారు. ప్రకటన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగులందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని ఆయన అన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి 5 ఏళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటివరకు 80% ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. వెంటనే అంతర్జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు. పెన్షనర్ల వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే సీఎం ప్రకటన పూర్తిగా చేయగానే పక్కనే ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. పీఆర్సీపై లీకులు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందిందని బీజేపీ నేత రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బులను విపరీతంగా పంపిణీ చేసిందని ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్స్తో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారన్నారు. గూగుల్ పే, పేటీఎంల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని రామచంద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్తో బీజేపీ నేత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగంపై సిబిఐ విచారణ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల అధికారికి బీజేపీ నేత రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించలేదంటూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే మరోసారి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేయగా పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఇక నటోరియస్ క్రిమినల్ గౌస్ పాషా అలియాస్ మొహమ్మద్ గౌస్ అలియాస్ కూనీ గౌస్ను శంషాబాద్ ఎస్ఓటీ రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ జోన్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు గౌస్పై కేసులు నమోదై ఉన్నట్లు ఆయన తెలిపారు. గౌస్ భాష నుండి 25 లక్షల రూపాయలు విలువ చేసే 50 తులాల బంగారు ఆభరణాలు, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గౌస్ తన మోటార్ సైకిల్పై కాలనీలలో సంచరిస్తూ తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేస్తాడు. ఎప్పుడూ తన వద్ద ఉంచుకునే ఇనుప రాడ్డు, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్తో తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంటిలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును మాత్రమే తీసుకుని ఉడాయిస్తాడు. నిందితుడు గౌస్పై రౌడ్ షీట్ తెరవడంతో పాటు పీడీ యాక్ట్ను అమలు చేయనున్నట్టు డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. గౌస్ను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు, రివార్డులు అందజేశారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది మరియు ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ హైదరాబాద్ పోలీసు శంషాబాద్ జోన్ వాళ్ళు ఒక నోటోరియస్ హెచ్బి అఫెండరు మరియు న్యూసెన్స్ మాంగరు, హౌస్ బ్లగరు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి 50 తులాల బంగారము ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు మొహమ్మద్ గౌస్ పాషా అలియాస్ షేక్ గౌస్ పాషా అలియాస్ కూనీ గౌస్, సన్ ఆఫ్ మహమూద్ పాషా, డైరీ ఫామ్ రోడ్, చింతల్మేట్, రాజేంద్ర నగర్లో ఉంటున్నాడు. ఇతని దగ్గర నుంచి మొత్తం 50 తులాల బంగారం వర్త్ అరౌండ్ 25 లక్షలు మరియు ఒక నైఫ్ రికవరీ చేయడం జరిగింది. ఇతడు 7వ తారీఖు వరకు చదువుకొని స్కూల్ బంద్ చేసింది. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు 2011 నుంచి ఇప్పటి వరకు 14 ఈ హౌస్ బ్రేకింగ్ కేసెస్, బర్గరీ కేసెస్, అటెంప్ట్ మర్డరు, కొట్టడము 324 కేసెస్ ఇతని పైన నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరార్ డివిజన్ అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత సంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్గా ఏసీ రత్నం, జనరల్ సెక్రటరీ గట్టు అశోక్, అడ్వైజర్స్ జేమ్స్, సిద్ధయ్య, ఎం సత్తయ్య, కిషన్ రావు, కోశాధికారి విజయభాస్కర్ నియమితులయ్యారు. ఈ సమావేశంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మొత్తం ఏప్రిల్ 14కు ఉత్సవం జరుగుతుంది ఇక అంబేద్కర్ భవన్లో. మరి మున్సిపల్ ప్రాంతంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పెద్దలు యశరత్నం గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, దళిత నాయకులు అందరికీ జైభీములు తెలియజేస్తూ, గతం ఒక 4 రోజుల ముందు
ఉత్సవ కమిటీ చైర్మన్గా పెద్దలు యేసురత్నం గారిని అందరూ కలిసి సీనియర్ నాయకులు జేమ్స్ గారు కానీ, శివాజీ గారు, జనరల్ సెక్రటరీ అశోక్, ఆగమయ్య, ఆనంద్ బాబు, బుచ్చన్న, పేరున అందరికి జేబీఎం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు, దళితులు సుమారు మనకు గతంలో కన్నా ఈసారి సభ్యత్వము 9,920 మంది సభ్యత్వం గతంలో ఉండే, ఇప్పుడు 1,230 మంది సభ్యత్వం మన దళితుల సోదరులందరికంటే దళిత ఐక్య వేదిక 307 రిజిస్ట్రేషన్ నంబర్కు 1,230 సభ్యత్వం ఉంది. ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఉత్సవ కమిటీలో 7 అడ్వైజర్లు ఉన్నారు. కిషన్ రావు గారు, జేమ్స్ గారు, శివాజీ గారు, ఆగమయ్య గారు మరియు బుచ్చన్న గారు 7 అడ్వైజర్లు. దీనికి ఒక కార్యదర్శి గారు, మిగతా వాళ్ళు గతంలో పనిచేసినటువంటి మహనీయుల జయంతి కోసం ఏప్రిల్ మాసంలో ఉన్న మహనీయుల జయంతి కోసం ఉత్సవ కమిటీ చైర్మన్గా 19వ తారీఖు రోజు మేమందరం అడ్వైజర్లము, దళిత సంఘాల ఐక్యవేదికలో ఉన్న సంఘాలు 59 బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన కమిటీ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా మన కోతి యేసురత్నం గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాల కోసమే. దానికి అడ్వైజర్లుగా జేమ్స్ అన్న గారు, రాజ్య నిర్మాత ఏప్రిల్ 14కు ఉత్సవం జరుగుతుంది. ఇక అంబేద్కర్ భవన్లో మరి మున్సిపల్ ప్రాంతంలో ఉన్న ఉత్సవ కమిటీ చైర్మన్
ఇక 47వ జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. గ్యాలరీ కూలి పలువురు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. గ్యాలరీ సామర్థ్యానికి మించి కూర్చున్న ప్రేక్షకులు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ కబడ్డీ క్రీడల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేసిన అధికారులు గాయాలు ఒక్కసారిగా కుప్పకూలడంతో 1500 మంది గ్యాలరీలో ఉన్నట్టు సమాచారంగా మనకు తెలుస్తుంది. గాయపడ్డ వారిని 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో 47వ జాతీయ కబడ్డీ పోటీ ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. గ్యాలరీ కూలి పలువురు గాయాలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నారు. గ్యాలరీ సామర్థ్యానికి మించి కూర్చున్న ప్రేక్షకులు జాతీయ కబడ్డీ క్రీడల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గాయాల పాలైన ప్రేక్షకుల్ని 108 సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చేతబడి కలకలం చెలరేగింది. దమ్మపేట మండలం పెద్దగొల్లగూడ గ్రామంలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో 3 వ్యక్తుల్ని పట్టుకుని వారి వద్ద నుండి ఒక 10 పంది పిల్ల, చిన్న పాపను గ్రామస్తులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళకి ఏం చెప్పారు, దేనికి తీసుకొచ్చారు? కొద్దిగా బాగు చేస్తాను నేను బాగు చేస్తాం. దాన్ని బట్టి ఇట్లా చెయ్యాలో వస్తామంటే వస్తానన్నా బాగు చేద్దామని వచ్చావు? బాగు చేద్దామని వచ్చావు. ఏమైందని వచ్చారు నీ దగ్గరికి? దయ్యం పట్టింది అన్నారు. దయ్యం పట్టిందని నువ్వు చెప్పారు వాళ్ళు? చెప్పారు. నువ్వు బాగు చేస్తా అన్నావు. మరి రాజుల పెళ్లి వెళ్ళకుండా మధ్యలో అటు ఇటు కాకుండా ఇక్కడ పెద్ద సమయానికి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకని ఆగారు? ఈ విషయాలన్నీ నాకు తెలవమండి. మరి ఊరికి సమస్య కదా బాబాయ్. నిన్నెవరు పిలిచారు? వాళ్ళ పేర్లు చెప్పు. నువ్వు పిలిచారు. వచ్చా నీకు బాగు చేయడానికి పిలిచారు. నువ్వు బాగు చేస్తావు, అవసరం చేతబడి చేస్తావు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచడంతో సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు శ్రీనివాసరెడ్డి, రాజీవ్ రెడ్డి, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కరోనా నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే శ్రీరామనవమి కళ్యాణం ఆలయంలోనే అధికారుల మధ్యనే జరిపిస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ కేసులు తగ్గిపోయాయనుకుంటే మరలా రోజురోజు కేసులు పెరగడం వలన ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు ఎలా జరిపిస్తారని భక్తుల్లో అయోమయం నెలకొంది. మిథిల మండపంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుక ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటికే ఆన్లైన్లో సెక్టార్ టికెట్లను విక్రయిస్తున్నారని మంత్రి పువ్వాడ చేసిన ప్రకటనతో టికెట్లను కొనాలా వద్దా అనే భక్తులలో ఒక గందరగోళం నెలకొంది. కరోనా పెరుగుతుందనే కారణంతో గత ఏడాది మాదిరిగానే శ్రీరామనవమి వేడుకను జరిపిస్తారా లేదా అని భక్తులలో ఆందోళన నెలకొంది. గత ఏడాది మాదిరిగానే శ్రీరామనవమి కళ్యాణం ఆలయ అధికారుల మధ్యనే జరిపిస్తే ఆన్లైన్ టికెట్ల విక్రయం ఆపివేయాలని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన భక్తులకు కళ్యాణంలో పాల్గొనే అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయం తరపున టికెట్ను విక్రయిస్తుండగా ప్రభుత్వం తరపున దీనికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న అనుమానం కలుగుతుంది. వచ్చే నెల ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్న కళ్యాణ నిమిత్తం 5,000, 2,000, 1,116, 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు విలువైన 641 టికెట్లను ఇప్పటివరకు విక్రయించారు. అదే నెల 22వ తేదీన పట్టాభిషేకం కోసం 250 రూపాయలు, 100 రూపాయల టికెట్లు 95 మంది కొన్నారు. మొత్తంగా 8.7 లక్షల రూపాయలు ఈ రూపంలో స్వామివారి ఖాతాలో జమ అయింది. 1 కోటికి పైగా సెక్టార్ ద్వారా రావాల్సి ఉంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఏదో ఒకటి చెప్పాలని భక్తులు పలువురు కోరుతున్నారు. ఇక వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార సంఘాలు సేవలు అందిస్తున్నామని, సొసైటీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ముస్తాబాద్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని సహకార సంఘంలో చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు చేపట్టబోయే పలు అంశాలపై పాలకవర్గం సభ్యులతో కలిసి చర్చించారు. గతంలో తీర్మానించిన పనుల పురోగతిపై ఆరా తీశారు. ఇతర జిల్లాల్లో మాదిరిగానే 1B-తో రుణాలు ఇచ్చేందుకు పాలకవర్గం తీర్మానం చేశారు. అలాగే గతంలో బంగారంపై అందించిన రుణాల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నిమ్మల రవి, సభ్యులు కరెడ్ల కొండలరెడ్డి, ఏళ్ల గిరిధర్ రెడ్డి, మిరుదొడ్డి దేవయ్య, సీఈఓ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ముస్తాబాద్ మండల్ తెర్మద్ది సబ్ స్టేషన్లో లో వోల్టేజ్ సమస్య బాగా అయిపోయింది. దీనికి ఎండి గారు, మన కేటీఆర్ గారు, ఇక్కడున్న ట్రాన్స్కో వాళ్ళు కానీ ఏంటంటే ఈ సబ్ స్టేషన్ లో వోల్టేజ్ సమస్య కేవలం తెల్లుమద్ది, మొర్రాపూర్, బదనకల్, ఈ వెంకట్రావుపల్లె ఈ 4 గ్రామాలకు. ఎందుకంటే రైతాంగం ఇప్పుడు సిరిపొట్ట దశలో వరి చేనులు ఉన్నాయి. 4-5 రోజుల నుంచి చూసుకుంటే బందర్కల్ గ్రామంలో కరెంటు పూర్తిగా ఉండడం లేదు. ఎందుకు పూర్తిగా ఉండడం లేదని సెస్ అధికారులను కానీ, హెల్పర్లను కానీ, ఏఈ గారిని ఫోన్ చేస్తే ఎవరు సరైన సమాధానం ఇవ్వడం లేదు. మొత్తం సెస్ అధికారులు మొత్తం నిర్లక్ష్యం వైఖరి వహిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు సిరిసిల్లలో బహిరంగ సభలు చెప్పినట్లు ఇక్కడ సిరిసిల్ల కాడలో ఉన్న సెస్ అధికారులు అంత దద్దమ్మలు ఎక్కడ లేరు. ఇకనైనా మీ వైఖరి మార్చుకొని బందర్కల్కు రానున్న రోజుల్లోనే. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని వెంకటగిరి దేవస్థానంలో అలువేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ మరియు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆమన్గల్ పట్టణంలోని వెంకటగిరి దేవస్థానంలో 161వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమన్గల్ పట్టణంలోని పురవీధులలో స్వామివారి గరుడ సేవ ఘనంగా జరుపుకున్నారు. అలువేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కనుల విందుగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరిపించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో శ్రీ ధారణి చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక నిడమనూరులో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో నిడమనూరు ఎన్నికల ఇన్ఛార్జ్ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్మోతు భాస్కరరావు పాల్గొన్నారు. నిడమనూరు మండలంలో కొన్ని చెరువు కట్టల సమస్యలను భాస్కరరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో కేసీఆర్ ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా గెలిపించుకోవాలని ముఖ్య నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సత్యపాల్, బొల్లం జయమ్మ, డేవిడ్ పోలే, దాసు మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆలోచన తప్పులో పడతారు. రైతులందరూ కూడా దయచేసి ఎందుకు చెప్తున్నాం అంటే రైతుకి, ఎందుకంటే నేను రైతుగానే ఈరోజు నేను చూస్తున్నా. వాళ్ళ గురించే చెప్పారు సార్. మన పైన దాదాపు 10 చెరువులు ఉంటాయి. ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి. దాంతోపాటు ఆ వాటర్ ఎంత ఫ్లోట్ వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం వరద వచ్చిన ప్రతి సంవత్సరం కూడా 2014 అక్టోబర్ 24 తారీఖు వచ్చింది. ఆ రోజు వరద చిన్న మొత్తం కొట్టకపోతుంది. ఆ వరద ఎప్పుడు వస్తుందంటే సాయంత్రం పూట వస్తుంది. మన టైం బాగుంది. అది కనుక రాత్రి వేళ కనుక వస్తే 50 నుంచి 100 మంది చచ్చిపోయే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్యలకి దాంట్లో ఈసారి ఇది లేదండి. నిరుద్యోగులు కూడా కట్ చేసినారు. నిరుద్యోగులు కూడా 3000 రూపాయలు ఇవ్వాలనేది అది ఒక్కటే దాని మీద ఇప్పుడు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే 10th క్లాస్ వరకు పెట్టాలన్నా, ఇంటర్మీడియట్ బేస్ తీసుకోవాలన్నా, డిగ్రీ బేస్ తీసుకోవాలన్నా అనేది ఇప్పుడు కమిటీ వేసి చర్చ చేస్తున్నారు. అది ఒక 4 రోజుల లోపల ఆ కమిటీ కూడా 10th క్లాస్ నుంచి పెట్టాలన్నా, మరి పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి పెట్టాలన్నా, మరి డిగ్రీ నుంచి పెట్టాలన్నా, నిరుద్యోగుల కింద గుర్తించాలా అనే దాని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి దానికి ఒక కమిటీ వేసి 2 నెలల లోపల ఆ కమిటీని ఒక నిర్ణయం తీసుకోవడానికి సలహాలు ఇవ్వమని చెప్పి అన్ని కులాల ఎమ్మెల్యేలు మరి గ్రామాన నిడమనూరు మండలంలో మరి అన్ని గ్రామాలు సమావేశాలు ఏర్పాటు చేసి
అందరినీ ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమం ముమ్మరం చేసినాం. మరి మా టీములు కూడా వచ్చినాయి, అన్ని గ్రామాల్లో టీములు కూడా వచ్చి ప్రతి ఇంటింటికి మరి మన కేసీఆర్ గారు వల్ల సిద్ధమైన సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ మీరు మాకు ఎందుకు ఓటేయాలి అనే దాని మీద మేము రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ మార్క్ ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం 2016 రూపాయలు. మరి రైతు బంధు కూడా ప్రతి రైతు వారిగా నీకు ఇంత వచ్చింది, నీకు ఇంత వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ మరి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ మరి ఇంటింటికి మరి కరెంట్ 24 గంటలు కూడా కరెంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమం కూడా మరి ఉధృతం చేసినాం. మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా చెప్పుకుంటూ ఎవరికి ఏమొచ్చిందనేది కూడా ఇంటింటికి వివరించుకుంటూ గతంలో ఒకేసారి 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతులు ఎప్పటి నుండో కూడా బాగా అంటే కాలువతలకి బాట లేదనే ఉద్దేశంతో మరి వారందరూ బాగా పట్టుబట్టి మన కెనాల్ మీద వచ్చిన 3-4 బ్రిడ్జిలలో కూడా మన నిడనూరును ఒకటి ఇంకొక రోడ్డు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏదైనా ఉపయోగించుకోవడానికి మన ఎమ్మెల్యే గెలిస్తేనే మనకి పనికి వస్తాయి. కానీ ఏరే ఎవరికో ఓటేసి అరే మనకు అన్యాయం జరిగింది, మాకు ఈ రోడ్డు లేదు ఆ రోడ్డు లేదు అనుకుంటే కూడా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట టీఎన్జీఓ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పీఆర్సీ సంబరాలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సందా అశోక్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. చెప్పు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ ఉద్యోగుల ఐక్యత పీఆర్సీ వచ్చేరా సీఎం కేసీఆర్ పీఆర్సీ వచ్చేరా సీఎం. ఎంతో కాలంగా ఎదురు చేస్తున్నటువంటి పీఆర్సీ 11వ వేతన సవరణ సంఘం యొక్క సిఫార్సులకు అనుగుణంగా మరియు ముఖ్యమంత్రి ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని ప్రకటిస్తూ ఈరోజు నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు 30% ఫిట్మెంట్ ప్రకటించడం యావత్ తెలంగాణ ఉద్యోగులందరికీ ఇలా సంభ్రమాచర్యలతో హర్షాతిరేక ప్రకటిస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటిస్తూ ఈరోజు వయో పరిమితి 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు కూడా మరి ఏదైతే మేనిఫెస్టో పెట్టడం జరిగిందో దానికి అనుగుణంగా మరి ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం, అదేవిధంగా పెన్షనర్సు 70 ఏళ్ళు పైబడిన పెన్షనర్స్కు 15% వెయిటేజ్ ప్రకటించడం, అదేవిధంగా ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానంలో ఎవరైనా ఉద్యోగి చనిపోతే వారికి ఈరోజు ఫ్యామిలీ పెన్షన్ రాలేకపోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా యావత్ సిపిఎస్ ఉద్యోగులందరికీ 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులందరికీ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కురవి మండలం కాంపెల్లి గ్రామ శివార్లో డోర్నకల్ మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన బానోత్ హరియా అనే రైతుకు సంబంధించిన సుమారు 4 క్వింటాల మిర్చిని కళ్లెంలో ఆరబోసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మిర్చి విలువ సుమారు 70,000 రూపాయలు ఉంటుందని రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.
ములుగు జిల్లా ములుగు మండలం పందికుంట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగరీత్యా నర్సంపేట ఆర్టీసీ డిపో కంట్రోలర్ సదానందం, మహిళా కండక్టర్ సునీత ద్విచక్ర వాహనంపై బయలుదేరగా పందికుంట సమీపంలో ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే 2 మృతి చెందారు. మహిళా కండక్టర్ సునీతకి 2 కుమారులున్నట్టు సమాచారం. నాంపల్లిలోని యూసఫ్ బాబా దర్గాలో ఉన్న షాప్లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే రహదారిలో కాచారం దగ్గర కారు బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం పక్కన ఉన్న మహావీర్ భవనంపై అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఆర్సీపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన. 30% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ప్రకటించడంతో ఉద్యోగుల సంబరాలు. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి అని ప్రశంసలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ సర్టిఫికెట్స్తో ఓట్ల నమోదు చేయించారన్న బీజేపీ నేత రామచంద్రరావు. సిబిఐ విచారణ చేపట్టాలంటూ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు. అసెంబ్లీ ముందు తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆందోళన. బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించలేదని నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చేతబడి కలకలం. 3 వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి చిన్న పాపను రక్షించిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.